అర్థమైంది. నేను బ్రతికితే ఎంతకాలం? కొంతకాలం బ్రతుకుతాను. కానీ ఉన్నతమైన ఆ రాజ్యాన్ని పొందుకుంటాను అన్న నిశ్చయతతోటి ఈ లోకాన్ని, లోకంలో ఉన్న సమస్తాన్ని ప్రక్కన పెట్టి దేవుని కొరకు ముందుకు అడుగు వేయటానికి ఇష్టపడ్డాను. ఇది ఎవరో ప్రలోభ పెడితే, ఎవరో ఏదో ఆశ చూపితే, ఎవరో ఏదో చెబితే వినటానికి నాకు తెలివి లేదా? జ్ఞానం లేదా? బుద్ధి లేదా? ఆలోచించే అది లేదా? నాకేమైనా వయసు ఉడిగిపోయిందా అండి? కొంచెం మాట్లాడండి అమ్మా. వయసు ఉడిగిపోయిందా నాకు? పని చేత కానున్నా? చాలామంది దేవుని దగ్గరికి రోగాలతో, వ్యాధులతో, బాధలతో వస్తారు. నాకు ఏ రోగం లేదు, ఏ బాధ లేదు. హాయిగా చదువుకుంటున్న రోజుల్లో దేవుడు పట్టుకుంటూ దేవునికి తల వంచిన తర్వాత ఆయన మాట ప్రకారంగా 5 సంవత్సరాలు దేవుని మందిరంలో ఉండి ఈ వాక్యాన్ని చదువుకుంటూ ఆయన పాదాల దగ్గర గడుపుతూ దేవుని మహిమ కొరకు ఇదిగో ఈ ప్రాంతానికి వచ్చి సేవ. ఏదో నలుగురైనా, ముగ్గురైనా, 5గురైనా గుర్తుపెట్టుకోండి, నీవు ఈ భూలోకము కంటే దేవునికి ఎంతో ఉన్నతమైన వ్యక్తివి. ఈ భూలోకం నాశనమైపోతుంది ఒకరోజు, కానీ నీవు నేను నాశనం కాకూడదని నిన్ను నన్ను